మనం రిపీట్ చేస్తాం. అతి పరిశుద్ధుడు, అతి శ్రేష్టమైన సర్వాధ్యాయ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అతని అద్భుతాల చేత నిత్యం స్తుతించుకున్నటువంటి దివ్య సంసార ప్రభు చెంత చేరవలసిన కూడి వచ్చిన ఆయన స్తుతిస్తున్న బిడ్డలు ఎంతగా తల్లిలు కనుక అప్పుడే దేవుని దినమ ఈ ప్రభువు ఆరాధించుకుంటూ మహిమపరుస్తున్నా ధన్యతను కోరుతున్నా.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదము పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదా పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. వారిలో కలిగినట్టు ఇప్పుడు మరెప్పుడు సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. వారిలో కలిగినట్టు ఇప్పుడు మరెప్పుడు సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. ఇక పోగాల శుక్రవారం రోజున నీ సన్నిధిలో మోహరించి నీ కొరకై అర్పిస్తున్నటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు వాక్య పరిచర్య అందించబడినటువంటి గురుత్రి ఉన్నపాటి వారప్రసాద్ గారిని వారి ప్రాసెస్ ఎంత బృందాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఈ కృపలేని నేను ఆశీర్వాదం అనేది నేను ఏమి చేశాను. ఈ కొంతసేపు మమ్మల్ని ఆధీనంలో ఉంచుకోనండి. మా మనసు నన్ను ఆత్మ ఎటువంటి ఆటంకం గురి కాకుండా ప్రభువా నీ వాక్కు ద్వారా ఖండించండి. నీ కృపలో బలపరచండి. మమ్మల్ని పూర్తిగా నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటూ నీ వాక్కుతో నింపబడుతూ నీ కొరకు తండ్రిగా కృప ఖండించండి. యేసు ఘనమైన నామములో కూర్చోనండి అని ఐడియా ఇస్తాంట. నిజం ఎవరు అన్నారు? క్రీస్తునాథుని మిక్కిలిగా దేవుని చేత ప్రేమించబడి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన శుక్రవారపు దినమున క్రీస్తు ప్రభుని యొక్క శిలువ శ్రమలలో భాగం పంచుకొని శిలువ యాత్రలో మనల్ని మనము క్రీస్తు ప్రభుని ఏకం చేసి
ఈనాటి పవిత్రమైన ఆరాధన కార్యక్రమానికి చేసిన వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు దేవునిలో మనమంతా కూడా బలపడిపోయే ముందు దయచేసి అందరం లేచి నిల్చుందాం. అందరం కూడా లేచి నిల్చుందాం. అందరం కూడా లేచి నిల్చొని చేతులు జోడించి అందరూ కూడా చేతులు జోడించుకుందాం. కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగల సర్వేశ్వర, మీరు మాకిచ్చిన బహుమతి, మీరు మాకిచ్చిన శక్తి, ప్రార్థన, ఇదిగో తండ్రి, ఈ రోజున మీరు మాతో మాట్లాడబోతూ ఉన్నారు, మమ్మల్ని దీవించబోతున్నారు, మాకు శక్తిని దయచేయబోతూ ఉన్నారు. మేము మీలా బలపడే అనుగ్రహం మాకు దయచేయండి. వాక్యాన్ని విని జీర్ణించుకునే ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి. సకల శోధనల నుంచి మమ్మల్ని దూరం చేయండి. మేము మీలో బలపడుతూ మీతో ఐక్యమవుతూ మీకు సాక్షిభూతమైన బిడ్డలుగా జీవించే అనుగ్రహం మాకు దయచేయండి. మా స్థితి గతిని మీకు సమర్పిస్తున్నాను తండ్రి. వాటన్నిటిని బట్టి, నా యొక్క స్థితిని బట్టి నన్ను నేను నుంచి దూరం చేయక నీలో ఏకం చేయమని, నీలా మారే శక్తిని దయచేయమని మా ప్రభువు నజరేయుడైన క్రీస్తు నామములో అడిగి పెట్టుకొనుచున్నాము తండ్రి. అందరూ కూడా చేతులు పైకి లేపి హల్లెలూయా, అందరూ కూడా చేతులు పైకి లేపి హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. నువ్వుంటే నాకు చాలేసయ్యా అనే గీతాన్ని అందరూ కూడా చెప్పబడుతూ మనం ఆలపించుకుందాం. ఎవరు కన్ను తెరవకుండా అందరూ కళ్ళు మూసుకోవాలి. ఎవరినై చూడకుండా కళ్ళు మూసుకుని అందరూ చెప్పబడుతూ గట్టిగా చెప్పబడుతూ చాలా వరకు ప్రార్థనలో బలపడట్లేదు. దేవునితో గడపడం అంటే
దేవుని సన్నిధిలో నిల్చోవటం కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థించటం గడపడం అంటే. దేవుని సన్నిధిలో కూర్చొని ఏమని చేయొచ్చు, దిక్కులు చూడొచ్చు, ఫోన్ చూసుకోవచ్చు, నిద్రపోవచ్చు, రిలాక్స్డ్గా ఉండొచ్చు, పిల్లలతో ఆడుకోవచ్చు. ఇవన్నీ కూడా దేవునితో గడపటం కాదు, దేవునితో గడపడం కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మరింతగా బలపడే అధ్యక్ష అందరూ కూర్చోండి, అందరూ కూర్చుందాం. దేవుని వాక్యాన్ని చదవండి. ఇర్మియా గ్రంథము చదవమ్మా. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము అధ్యాయం 15 పరిశుద్ధ వచనము 10 చదవండి. మైక్ తీసుకుని చదవమ్మా, చదవండి దయచేసి. నేను అందరూ ఆలకించాలమ్మా, అందరూ ఆలకించాలి. నేను చాలా కీర్తనాకారుడు ఇర్మియా ప్రవక్త ఏడుస్తూ బాధపడుతూ మొరపడుతూ ఉన్నాడు. ఏంటి నాకు ఈ బతుకు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. అక్కడ పెట్టేసి కూర్చున్నాను, అక్కడ పెట్టేసి ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది, ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య. అయ్యో నేను పుట్టాల్సిన అవసరం ఏంటి, నన్ను ఎందుకు కన్నావు? కంటిన్యూ చేయండి. నేను ప్రతి వాడితో వివాదముకు దిగి తగులాడవలసి వచ్చెను. ప్రతిరోజు కూడా ఏదో ఒక గొడవ, చిన్న విషయానికి కానీ పెద్ద విషయానికి కానీ ఏదో ఒక గొడవ, ఏమి జరగకపోయినా పెద్దగా గొడవ. నా నోరు తెరిస్తే పనికి మాలిన మాటలే, నా నోరు తెరిస్తే అనవసరమైన చాలా తుచ్చమైన మాటలు, నా నోరు తెరిస్తే పనికి మాలిన మాటలే. ఏంటి నాకు ఈ బ్రతుకు, నాకు ఎందుకు బతుకుతున్నా నాకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు ఏదో ఒక గొడవ, వివాదం ఆడుతూ ఉన్నాను. కంటిన్యూ చేయండి. నేను ఒకనికి అప్పు ఇవ్వలేదు, నేను అప్పు ఇవ్వలేదు, ఒకరి నుండి అప్పు తీసుకోలేదు. అయినను ప్రతివాడు నన్ను శపించువాడే. అయినను ప్రతివాడు శపించువాడే, ప్రతివాడు దుమ్మెత్తిపోయేవాడే. నాకు అర్థం కావట్లేదు, నా బ్రతుకు ఆశీర్వదించబడిందా, శపించబడిందా? ఏంటి నాకు ఈ బ్రతుకు, నా బ్రతుకేంటి? నిద్రపోయి చాలా రోజులైంది ప్రశాంతంగా, మనశ్శాంతిగా నిద్రపోయి చాలా రోజులైంది. సంతోషంగా నవ్వి చాలా రోజులైంది, మనసారా నవ్వి చాలా రోజులైంది. ఏంటి నాకు ఈ బ్రతుకు, ఏంటి నాకు ఈ బ్రతుకు అని ఇర్మియా ప్రవక్త పలుకుతూ నడిపిన సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో కూడా ఇది జరుగుతూ ఉంది. అయితే నేను ఇప్పుడన్నాను, మన బ్రతుకు ఆశీర్వదించబడిందా, శపించబడిందా నడుతా ఉన్నాను. కొంతమంది సమాధానం చెప్తా ఉన్నారు. ఈ రోజున గేటు దాటి ఇంటికి పోయే లోపల మన జీవితము ఆశీర్వదించబడి ఇంటికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అదే గట్టిగా, ఈ రోజు గేటు దాటి బయటికి పోయే లోపల నేను దీవెన పొంది గేటుకు దాటాలి. నేను దీవించబడకపోతే రావాల్సిన అవసరం లేదు, ఎండకు శిలువ మార్గం చేయాల్సిన అవసరం లేదు, శిలువ ముద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను దీవించబడి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ప్రభు అడుగుతా ఉన్నాడు. మార్కు గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయం 36 చదవండి. మార్కు గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము 36 చదవండి. పునీత మార్కు గారు రాసిన శుభవార్త. అందుకు క్రీస్తు ఎవరిని, దేవుని సన్నిధిలో ఉన్న వారిని, దేవుని సన్నిధిలో పవిత్రమైన దివ్య మనసు ఉన్న వారిని క్రీస్తు ప్రభు ఏమంటా ఉన్నాడు? ఇప్పుడు నేను మీకు ఏమి చేయగోరుచున్నాను, ఇప్పుడు మీకు ఏమి కావాలి
అని వారిని అడిగారు. ఎవరు అడిగినారు? సాక్షాత్ క్రీస్తు ప్రభు. ఏం కావాలి? దేనికోసం వచ్చినా? దేవుని సన్నిధికి దేనికోసం వచ్చినా? దేవుని సన్నిధిలో దేనికోసము కూర్చొనున్నాం? అడగండి. మనకేం కావాలో అడుగుదాం. మనకేం కావాలో అడుగుదాం. ఏం అడగాలి? మనమేం అడగాలి? ఆది కాండము 32వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆది కాండము 32వ అధ్యాయము 26వ వచనము. ఆది కాండము 32వ అధ్యాయము. అందుకు ఆ మనుష్యుడు తెల్లవారుచున్నది నన్నిక పోనెమ్ము అని అందుకు అందరూ ఆలకించాలమ్మా. అందుకు యాకోబు నన్ను దీవించే వరకు. ఒక నిమిషం. యాకోబు దేవుడి సన్నిధిలో ఉన్న యాకోబు, దేవునితో మాట్లాడుతున్న యాకోబు ఏమన్నాడు? ప్రభు, అయ్యా నీవు నన్ను దీవించేంత వరకు నిన్ను వెళ్ళనియను. నేను లేవను. ప్రభు, నీవు నన్ను దీవించేంత వరకు ఇక్కడే కూర్చుంటా. అయ్యా నీవు నన్ను దీవించేంత వరకు గేటు దాటి బయటకు పోను. నువ్వు నన్ను దీవించాలి, నేను ఇక్కడి నుంచి లేవాలి. ఎంత బాగుంది కదా. సరే స్వామి, ఇంత బలంగా చెప్తా ఉన్నావు, దీవించేంత వరకు వెళ్ళనని చెప్పేసి. నువ్వు దీవించబడ్డావు ఎలా అర్థమవుతుంది? నువ్వు దీవించబడ్డావు, ప్రభు నిన్ను దీవించినాడు అని నీకు ఎలా అర్థమవుతుంది? 34వ కీర్తన 5వ వచనం చదవండి. కీర్తన 34 పరిశుద్ధ వచనం 5. 34వ కీర్తన 34 5వ వచనము. వారు దేవుని సన్నిధిలో ఉన్నవారు ఆయన వైపు చూడగా వారి ముఖములు ప్రకాశించెను. దేవుని సన్నిధిలో ఉన్నవారు ఆయన వైపు చూడగా వారి ముఖము దేవుని ముఖం వలె మారిపోయెను. చాలుమా, చాలు. వారు ముఖములు దేవుని ముఖం వలె మారిపోయెను, దేవుని ముఖం వలె ప్రకాశించను. కాబట్టి నా ఆశ ఇక్కడ ఉన్న వారందరి ముఖాలు, అందరి ముఖాలు దేవుడి ముఖాల వలె మారి మనం ఇంటికి వెళ్ళాలి. దేవుడి ముఖాల వల్ల మారి మనం ఇంటికెళ్ళాలి. కాబట్టి అందరూ చేతులు పైకి లేద్దాం. అందరూ చేతులు పైకి లేపి యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. అందరూ చేతులు పైకి లేపాలంటే పూర్తిగా చేతులు పైకి లేపాలి. అందరూ పూర్తిగా చేతులు పైకి లేపాలి. దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్యం ఒక నిమిషం అండి, ఒక నిమిషం చదవమ్మా. 137వ కీర్తన ఒకసారి దించడమ్మా, చేతులు దించడమ్మా. అందరు వినండి. 137వ కీర్తన 137 పరిశుద్ధ వచనము 5 చదవండి. అందరు వినాలమ్మా. ప్రభు, అయ్యా నేను నీ సన్నిధిలో సంతోషముగా చేతులు పైకి లేపేదానికి సిగ్గుపడితే, ప్రభు నీ సన్నిధిలో ఆనందముతో నీవే నా ప్రభువుని సంతోషముతో ప్రార్థించడానికి, చప్పట్లు కొట్టేదానికి మొహమాటానికి పోతే, ప్రభు నీ సన్నిధిలో నా చేతులతో ప్రార్థించేదానికి ప్రిస్టేజ్కి పోతే, నీవే నా ఆనందము అని ఒప్పుకోకపోతే కంటిన్యూ చేయడమా. నా కుడి చేయి చచ్చుబడిపోవును గాక. ప్రభుని స్తుతించిన నా చెయ్యి నాకు అవసరం లేదు. దేవుని స్తుతించిన చెయ్యి నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. తర్వాత ప్రభు, అయ్యా నీ నామం ఎంత మధురమైంది. దేవుని నామాన్ని నోరారా పలికితే చాలు. దేవుని నామాన్ని మనసారా నోరు తెరిస్తే పలికితే చాలు. ప్రభుని నామాన్ని సంతోషంతో పలికితే చాలు. అటువంటి నామాన్ని పలికేదానికి నా నోరు తెరవకపోతే, ప్రభు నీ పేరు పిలిస్తే నాకు ఆనందం, నా మహానందం నువ్వే అని నేను ఒప్పుకోకపోతే, తర్వాత నా నాలుక నా అంగిటికి ఖర్చుకొని పోవును గాక.
ప్రభుని స్తుతించిన నా నాలుక నా గొంతులోనికి దిగిపోవును గాక. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభు మనకు అనుగ్రహించిన తన చేతులను ఆయన కోసం ఉపయోగించుకుందాం. ప్రభు మనకు అనుగ్రహించిన నాలుకను ఆయన కోసం ఉపయోగించుకుందాం. కాబట్టి అందరూ కూడా పూర్తిగా చేతుల పైకి లేపి, అందరూ పూర్తిగా చేతుల పైకి లేపి, రెండు చేతులు పూర్తిగా పైకి లేపి ప్రభు స్తుతించుకుందాం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువరాత్మ, 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 యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. 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 రాజా మీ సన్నిధిలో పాఠం తీసుకుంది. అందరం కూడా దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన అవకాశానికి ఆయన మనకు ప్రసాదించి గట్టిగా చెప్పబడుతుంది చేసుకుందాం. గట్టిగా చెప్పబడతాం. అందరూ గట్టిగా చెప్పబడుతుంది. అందరూ గట్టిగా చెప్పబడుతూ అందరూ లేచి నిల్చుందాం. అందరూ లేచి నిల్చోవాలి. ప్రతి ఒక్కరు ఎవరు కూర్చోవద్దమ్మా, ఎవరు కూర్చోవద్దు. ప్రార్థనలో బలపడదాం. ప్రార్థనలో బలపడి ఈ సమయంలో ప్రభు మన ఆశీర్వదించే సమయం, ఆత్మను అనుగ్రహించే సమయం. కాబట్టి అందరూ కూడా చప్పడకూడదు. బయట ఉండే వాళ్ళు లోపల స్థలం ఉందమ్మా, లోపల రండి తల్లి. ఎవరైనా సరే లోపల రావాలి, లోపల రండి. అందరూ మరొకసారి గట్టిగా చెప్పబడతాం. అందరూ దేవుడి సన్నిధిలో గట్టిగా చెప్పబడతాం. గట్టిగా అందరూ కూడా కళ్ళు మూసుకొని, ప్రభు నీ సన్నిధిలో ఉంటే ఎంత బాగుంటుంది అయ్యా, నీ సన్నిధిలో ఎంత ఆనందంగా ఉంటుంది దేవా, నీ సన్నిధిలో ప్రార్థించడము ఎంత ఆనందంగా ఉంటుంది అంటూ అందరం కూడా చప్పట్లు కొట్టుకుంటున్నారు. అందరూ ప్రార్థనలో అయ్యా సందర్భం నాకు
చాలా మంది చక్కగా అందరూ ఇక్కడి నుంచి మొదలుకొని ఆ చివరి వరకు అందరూ నోరెత్తి చప్పట్లు కొడుతూ ప్రార్థన చేస్తే ఎంత బాగుంది తెలుసా? ఎంత బాగుందో ప్రార్థన చేయటము, పవిత్రాత్మ రావటము, సాములోను చేతులు పైకి లేపి పవిత్రాత్మ సర్వేశ్వరుడా, పరిశుద్ధాత్మ రా, దిగిరా అని సాములోను ప్రార్థన చేస్తేనే పవిత్రాత్మ వస్తుంది. సాములోర్లకైనా పవిత్రాత్మ దేవుడు రాసిచ్చినాడా? దేవుడు సాములోర్లకి రావాలనే పవిత్రాత్మ రాసిచ్చిన అగ్రిమెంటా? కాదండి, కాదు. చదవండి, అట్లా చదవండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 28 చదవండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 28 వచనం చదవాలి. అప్పుడు అందరు వినాలమ్మా, దయచేసి దిక్కులు చూడటము, చిన్నపిల్లలతో ఆడుకోవటము, కళ్ళు మూసుకోవడం చేయొద్దు. చెప్పేది చూడాలి, వినాలి, దయచేసి ప్రార్థించాలి. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తా ఉన్నప్పుడు 10 లక్షల మంది, రోజు ఏదో ఒక గొడవ, ఏదో ఒక సతాయింపు. అప్పుడు మోషే ఏం చేసేవాడు? అందరికీ నాయకుడుగా ఉండి పంచాయతీలు చేసేవాడు. ఏం చేసేవాడు అంటే
పంచాయతీని చెప్పాలి, ఏం చేసేవాడు? పంచాయతీ చేసేవాడు. అప్పుడు మోషే మామన్నాడు, నువ్వు రోజంతా 100 మందికి పంచాయతీలు చేస్తే టైం అయిపోతుంది కదా, కాబట్టి 70 మందిని ఎన్నుకోండి అన్నాడు. ఎంతమందిని? 70 మంది. 70 మందిని ఎన్నుకుంటే దేవుడు నీకు ఇచ్చిన పవిత్రాత్మను ఆ 70 మందికి పంచండి. వారు కూడా ప్రార్థనలో బాగా లీనమై ఆత్మను పొందుకొని ప్రార్థిస్తే బాగుంటుంది వాళ్ళ మామ చెప్పినాడు. మోషే అలానే 70 మందిని ఎన్నుకున్నాడు. జరుగుతూ ఉంది. అది కొంతమందికి నచ్చలేదు. కొంతమందికి నచ్చి ఏమన్నారు మోషేతో, అయ్యా ప్రజల్ని పాడవద్దని చెప్పు, వారు నోరు తెరిచి పాడవద్దని చెప్పు, వారు పాటలు పాడొద్దు, వారు పవిత్రాత్మ పొందొద్దు, ప్రార్థన చేయడము సాములోరుల పని, జనాలు మాత్రము చూస్తూ ఉండాలి, జనాలు మాత్రము నిలబడుకొని ఉండాలి, జనాలు మాత్రము నోరెత్తద్దు, సాములోరులే చేయాలి, సాములోరులదే ఆ పని, సాములోరులు చేస్తారు, జనాలు చూస్తూ ఉంటారు అని కొంతమంది చెప్పినారు. వారిలో ముఖ్యంగా యెహోషువ. ఇప్పుడు చదవండి. అప్పుడు బాల్యం నుంచి మోషేకు పరిచయం చేసి వచ్చిన యెహోషువ, మోషేకు పరిచర్యలు చేయొచ్చు వచ్చిన యెహోషువ, అయ్యా నాకు కొంచెం దూరం పెట్టుకోవచ్చు, అయ్యా వారిని ప్రవచింపవలదని చెప్పుము, అయ్యా ఆ ప్రజలను ఆత్మతో ప్రార్థించవద్దని చెప్పు, వారిని ప్రవచించవద్దని చెప్పు, వారిని సాములోరులు ప్రార్థన చేస్తూ ఉంటే చూస్తూ ఉండమని చెప్పు అని చదవండి. వారిని ప్రవచించవద్దని వలదని చెప్పుము అనెను. కానీ మోషే అతనితో, అప్పుడు మోషే అతనితో పోయి నా మీద గల అభిమానము చేత నువ్వు వారిపై అసూయపడుచున్నావు, వారిపై అసూయపడుచున్నావు, ప్రభువు ఈ ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న ఇతను మొదలుకొని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఆ చివరి వరకు వీరందరికీ ఆత్మను అనుగ్రహించి వీరి చేత కూడా ప్రవచనములు ప్రార్థించిన ఎంత బాగుంటుంది. ఇక్కడ ఉన్న వారందరూ ఆత్మను పొందుకొని ప్రార్థించిన ఎంత బాగుంటుంది. కాబట్టి అందరూ చక్కగా చాలా చక్కగా పాడతారు రాజధాని సన్నిధాన గీతాన్ని. అందరూ కూడా అలానే కళ్ళు మూసుకొని, చాలా మంది కళ్ళు తెరుస్తూ దిక్కులు చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రార్థనలో బలపడతాం. అందరూ కళ్ళు మూసుకొని రాజధాని సన్నిధాన గీతాన్ని అర్థించుకుని అందరూ కూడా కళ్ళు మూసుకొని చప్పడబడుతూ ప్రతి ఒక్క నోరు పడాలి. అందరూ కూడా నోరు తెరిచి అందరూ చెప్పబడుతూ రాజా రాజా
నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నీ ఉండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం అందరూ చెప్పబడుతూ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోరుకోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధలన్నీ బ్రతికించుటకును కోరుకోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధలన్నీ బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా 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 నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నీ ఉండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారా దయచేసి అందరూ చేతుల పైకి లేద్దాం. అందరూ కూడా చేతుల పైకి లేపి దయచేసి ప్రార్థించండి. ప్రభు, నేను రోజు బతుకుతున్నానయ్యా, పడుతూ లేస్తూ బతుకుతా ఉన్నా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చస్తూ బతుకుతా ఉన్నా, అవును సంతోషం లేకుండా బతుకుతా ఉన్నా, ఏడుస్తూ బతుకుతా ఉన్నా, మనసంతా బరుగుతూ బతుకుతా ఉన్నా, చెప్పుకోలేని వేదనతో బతుకుతా ఉన్నా. ఏదో బతుకుతున్నానయ్యా. నేను ఉంటున్న ఇంట్లో సంతోషం లేదు, నేను ఉంటున్న ఇంట్లో గౌరవం లేదు, మనశ్శాంతి లేదు, ఆనందం లేదు. జీవోత్సవంలా చస్తూ చస్తూ బతుకుతూ పడుతూ లేస్తూ నవ్వుతూ ఏడుస్తూ మాట్లాడు, మళ్ళీ ఆన్ చేసుకుని ఇప్పుడు ఆఫ్ చేసిన బతుకుతున్నానయ్యా. నాకు ఎవరి వద్ద సంతోషం దొరకట్లేదయ్యా, ఎవరి వద్ద నాకు ఆనందం దొరకట్లేదయ్యా, ఎవరితో చెప్పుకోవాలన్నా మనసు రావట్లేదయ్యా. నీ సన్నిధానంలో మాత్రమే నాకు సంతోషమయ్యా. నీ సన్నిధిలో కూర్చుంటే నాకు ఆనందమయ్యా, నీ సన్నిధిలో ప్రార్థిస్తే నాకు సంతోషమయ్యా, నీ సన్నిధిలో ప్రభువు అని నోరా పలికితే నాకు సంతోషమయ్యా. ఆ సంతోషం నాకు దయచే ప్రభువా, ఆ సంతోషం నాకు దయచే ప్రభువా. చెప్పుకోలేని సంతోషం, మనసంతా తేలికయ్యే సంతోషం, మనసంతా ప్రశాంతంగా ఉంచే సంతోషం, నన్ను నీలా మార్చే సంతోషం నాకు తెచ్చే ప్రభువా. నేను ఆ సంతోషాన్ని పొందుకొని
తనివి తీరా సంతోషాన్ని పొందుకొని నీలో వల్లపడే శక్తి నాకు దయచేసి నన్ను నీలా మార్చమని మా ప్రభు నజరేయుడైన క్రీస్తు నామములో అడిగి పెడుకొనుచున్నాము తండ్రి. అందరూ గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను మీతో తపస్కాలంలో చాలామంది తపస్కాలం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, తపస్కాలంలో ఎక్కువగా మనకు చాలామంది సాములర్లు ప్రతి వారం వస్తూ ఉన్నారు, వాక్యం చెప్తా ఉన్నారు. తపస్సు కాలంలో దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఎక్కువగా ఉపవాసం, దాన ధర్మం. ఉపవాసం గురించి మాట్లాడతారు. చాలా సంతోషం. ఉపవాసం, ఇంకా దాన ధర్మాలు, దాన ధర్మాలు, ప్రార్థన, అమ్మ వాక్యము, మారు మనస్సు, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పాప సంకీర్తనము, వాటి గురించి మనకు ప్రతిసారి చెప్తా ఉన్నారు. ఇప్పుడు నాకు వచ్చే డౌట్ ఏంటంటే తపస్సు కాలంలో మాత్రమే ఉపవాసం ఉండు, మిగతా రోజుల్లో వద్దు. తపస్సు కాలంలో మాత్రమే దాన ధర్మాలు చేయి, మిగతా రోజుల్లో వద్దు. తపస్సు కాలంలో మాత్రమే ప్రార్థన చేయి, మిగతా రోజుల్లో వద్దు. తపస్సు కాలంలో మాత్రమే పశ్చాత్తాపడు, మిగతా రోజుల్లో వద్దు. తపస్సు కాలంలో మాత్రమే పాప సంగీతం చేయి, మిగతా రోజుల్లో వద్దు. నాకు అలా అనిపిస్తూ ఉంది. అంతేనా? కాదు. అంటే ఈ 40 రోజులు చక్కగా ఎండలో శిలుమార్గం చేసుకుని ప్రార్థన చేసి సరిపోతుంది. మిగిలిన 320 రోజులు గుడికి వచ్చినా రాకపోయినా పర్వాలేదు. ఈ 40 రోజులు ఉపవాసం ఉంటే చాలు, మిగిలిన రోజులు ఉపవాసం ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు. అంతేనా? కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ తపస్సు కాలంలో నేను ఉపవాసము, దాన ధర్మాలు వాటన్నిటి గురించి కాకుండా, ఉపవాసము, దాన ధర్మాలు వాటి గురించి కాకుండా సఖ్యత మీతో ఒక తెలిసిన విషయమే కొంచెం కొత్తగా మీకు చెప్పాలనుకుంటా ఉన్నా. ఒక స్త్రీ దానికంటే ముందు అమ్మ, నేను మిమ్మల్ని అడుగుతున్నా తల్లి, లేడీస్ని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ అందరికీ ఫ్రీ బస్సు ఇచ్చింది. ఫ్రీ బస్సు ఎక్కని వాళ్ళు చేతులెత్తండి. ఫ్రీ బస్సు ఎక్కని వాళ్ళు సిస్టర్ చేతులెత్తినారు, అమ్మగారు చేతులెత్తారు. అంటే మిగతా వాళ్ళందరూ సదుపాయం వాడుకున్నట్టే. పర్వాలేదు, సంతోషమే. సో ఒక బస్సు ఎక్కే స్థలంలో ఒక లావుపాటి స్త్రీ, లావుగా ఉండే ఒక ఆడుగుతుడు బస్సు ఎక్కిందట. బస్సుకి అంటే ముందర నిలబడుకొని ఉంది, ఆ సీటుకి మధ్యలో నిలబడుకొని ఉంది. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఏమంటారు? ఆమె ఎక్కింది కదమ్మా. ఇప్పుడు ఒక ఆమె సీటు మధ్యలో నిలబడుకొని ఉంది, బస్సు ఎక్కుతూ ఉంటారు కదా, ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఏమంటారు? ఆమెను పక్కకు జరుగు అని అంత నిదానం ఎవరు అంటారమ్మా? ఏమంటారమ్మా? బర్రున్నట్టు చెప్పమ్మా. స్థలం అంతా నీకే ఉంది, మొత్తం బస్ అంతా నువ్వే ఉన్నావు, సీట్ అంతా నువ్వే ఉన్నావు. అంత పద్ధతిగా అమ్మా పక్కకు జరగడం ఎవరు అంటారమ్మా? అంత గౌరవంగా ఎవరేమనరు కదా. అడ్డంగా ఉంది ఆమె, బస్ అంతా ఆమె ఉంది. అలా నలుగురు 4 రకాలుగా ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమె వాటన్నిటిని వింటూ ఉంది, ఓర్చుకుంటా ఉంది, భరిస్తూ ఉంది. పల్లెత్తు మాట అనలేదు ఆవిడ. కొద్దిసేపు తర్వాత
అప్పుడు ఆమె నోరు తెరిచింది. ఏమంటా ఉంది? నేను నెక్స్ట్ స్టాప్లో దిగిపోతా. అనవసరంగా నీవు నా మీద కోప్పడి నీ మనశ్శాంతిని కోల్పోవద్దు. అనవసరంగా నా మీద నోరు పారేసుకొని నీ మనశ్శాంతిని కోల్పోవాకు అని చెప్పేసి ఆ స్త్రీ దిగిపోయింది. ప్రియమైన సహోదరులారా, ఆమంటా ఉంది, నా ప్రయాణం చాలా చిన్నది. క్రీస్తులో ప్రియమైన సహోదరులారా, గుర్తుపెట్టుకో, మన ప్రయాణం చాలా చిన్నది. నీవు నీ కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా నీ మనసును బాధ పెట్టుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ప్రయాణం చాలా చిన్నది. నువ్వు సంతోషంగా లేవా? గుర్తుపెట్టుకో, ప్రయాణం చాలా చిన్నది. ఏదో ఒక విషయానికి తగాదాలు పడుతున్నావా? గుర్తుపెట్టుకో, ప్రయాణం చాలా చిన్నది. అనుకోవచ్చు ఎక్కువ రోజులు బతుకుతాం అనుకోవచ్చు. మన చేతుల్లో ఏం లేదు. అన్నదమ్ములతో తగాదాలు పడతా ఉన్నావా? గుర్తుపెట్టుకో, ప్రయాణం చాలా చిన్నది. తల్లిదండ్రులతో గొడవ పడుతున్నావా? గుర్తుపెట్టుకో, ప్రయాణము చాలా చిన్నది. మేము మొన్న చెన్నారెడ్డిపల్లికి మా ట్రూప్ ఒక 15 మంది ఉన్నాం. ఫాదర్స్, సిస్టర్లు అందరూ పాటలు పాడేవాళ్ళు, మాకు సహకరించేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. 15 మంది ఉన్నాం. 15 నుంచి 20 మంది ఉన్నాం. మేము ఒక 10 మంది చెన్నారెడ్డిపల్లికి వెళ్ళాం. చెన్నారెడ్డిపల్లికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చాలా బాగున్నాడు, మనిషి చాలా బాగున్నాడు. సాయంత్రము అతనికి వేరే చెడు అలవాట్లు ఇవేమీ లేవు. కడుపు నొస్తుందని చెప్పి హాస్పిటల్లో చేరినాడు. సాయంత్రం హాస్పిటల్లో చేరినాడు. ఉదయం కల్లా ప్రాణం పోయింది. గుర్తుపెట్టుకో, ప్రయాణం చాలా చిన్నది. అనుకుంటావేమో నేను ఎక్కువ రోజులు బతుకుతాను అనుకుంటావేమో, నా ఆయుష్ చాలా దూరం ఉంది అనుకుంటావేమో, నేను 100 ఏళ్ళు బతుకుతా అనుకుంటానేమో. గుర్తుపెట్టుకో, ప్రయాణము చాలా చిన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విషయం గురించి మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాను. నేను 2010వ సంవత్సరంలో ఆరోగ్యమాతలో చిన్నస్వామిగా ఉన్నప్పుడు ఉదయాన్నే పూజ చేసి కిందికి వచ్చినాను. ఒక అబ్బాయి అప్పుడే 10th క్లాస్ చదివే అబ్బాయి పెద్ద ఫాదర్ అక్కడ కూర్చొని పేపర్ చదువుతా ఉంటే నేను వింటా ఉన్నా. ఆ అబ్బాయి ఫాదర్తో మాడుతూ ఉన్నాడు. అప్పుడప్పుడే వాడికి మీసాలు వస్తూ ఉన్నాయి. వింటా ఉన్నా వాడు ఫాదర్తో మాటలు. స్వామి, నాకు చిన్న విషయానికి చాలా బీపీ స్వామి, నాకు భలే కోపం స్వామి, నాకు చాలా కోపం వస్తుంది స్వామి. నాకు ఆ కోపంతో మా అమ్మతో నేను మాట్లాడలేదు స్వామి. నేను మా అమ్మతో మాట్లాడి 3 సంవత్సరాలు అయింది. అమ్మతో మాట్లాడకపోవటము హీరోయిజమా? అమ్మతో బీపీ తెచ్చుకోవటము హీరోయిజమా? అమ్మతో మాట్లాడకుండా ఉండటము గొప్పతనమా? అప్పుడు స్వామి అన్నాడు, ఫాదర్ అన్నాడు, నాయనా నేను వింటా ఉన్నా, మరి ఎప్పుడు మాట్లాడతావు మా అమ్మతో? ఎప్పుడు మాట్లాడతావు? స్వామి, తపస్కాలంలో నేను మాట్లాడాలనుకుంటున్నా స్వామి అన్నాడు. తపస్కాలం వచ్చే లోపల అమ్మ చనిపోయింది. ఇప్పుడు నీ బట్టలు ఎదుగుతారు, నీకు తిండి చేసి పెడతారు నీకు, నీ బట్టలు ఎదుగుతారు. ఇప్పుడు కడపలో నబీకోట తెలిసి ఉంటుంది మీకు. కడపలో నబీకోటలో బైక్ షాపులలో స్క్రూలు ఇప్పుకుంటా కూర్చున్నాడు అబ్బాయి. మెకానిక్ షాప్లో ఉన్నాడు. అదే నీ తల్లితో మాట్లాడుకుంటే నీ బతుకు మారిండేదేమో. నీ తల్లితో ప్రెస్టేజ్కి పోకుండా ఉంటే దేవుడు నీ బ్రతుకును మార్చుండవాడేమో. అమ్మతోనా పంతాలు, తల్లితోన పంతాలు. గుర్తుపెట్టుకో, ప్రయాణము చాలా చిన్నది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నేను చాలాసార్లు
చాలాసార్లు చాలా వాక్యాలలో ప్రసంగాలలో చెప్తా ఉంటాను. చాలామంది తల్లిదండ్రులు పెద్దలు చర్చికి వస్తారు కానీ పిల్లలు రారు. ఏమ్మా ఏరు మీ పిల్లలు నా మాట వినట్లేదు స్వామి వీడు, రావట్లేదు స్వామి, ఎంత చెప్పినా రావట్లేదు స్వామి, వినట్లేదు స్వామి వీడు, అదే చెప్తారు కదమ్మా. చెప్పిన మాట వినడు స్వామి వీడు, చర్చికి తీసుకురావచ్చు కదమ్మా. ఎక్కడ స్వామి వాడు మాట వింటే కదా. గుర్తుపెట్టుకో, ఈ రోజున నీ కొడుకు నీ బిడ్డ దేవుని సన్నిధిలో మోకాలు వంచి చేతులు జోడించి ప్రార్థిస్తే రేపు వాడు నిమిది చేయతడు, కొట్టడానికి చేయతడు. ఈ రోజున దేవుడి సన్నిధిలో మోకాలు వంచి పరలోకమందున మా తండ్రి అని ప్రార్థిస్తే రేపు వాడి నోటి నుంచి నిన్ను శపించడు, నువ్వు తిట్టడు. ఈ రోజున దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే రేపు వాడు నేను కూర్చోబెట్టి సాగుతాడు. ఈ రోజున వాడు చేతులు జోడించి మోకాలు ఉంచి ప్రార్థన చేస్తే రేపు వాడు నిన్ను ఇంట్లో నుంచి మెడబెట్టి బయటకు తొయ్యడు. బయట ప్రైస్తున్నా మామూలుగా పెద్దలు గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పాలా. గవర్నమెంట్కు, అది ఏ గవర్నమెంట్ అయినా పార్టీ పేరు చెప్పట్లేదమ్మా. మళ్ళా సామి ఆ పార్టీ ఏమంటారు మీరు? నేను పార్టీ పేరు చెప్పట్లేదు, గవర్నమెంట్ అంటా ఉన్నా. ఎందుకు? పెన్షన్ వస్తూ ఉందండి. గవర్నమెంట్ 4,000 పెన్షన్ వస్తూ ఉంది. ఒకవేళ గవర్నమెంట్ 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వకపోతే ఎంతమంది తల్లిదండ్రులు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు, ఎంతమంది రోడ్డు మీద భిక్ష ఎత్తుకునే వాళ్ళు. గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది కాబట్టి ఈరోజు అంత ఎంతో బతుకు బాగుపడుతుంది. నిజమే కదా తల్లి? ఏమ్మా అబద్ధం చెప్తున్నానా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను సెమినర్లో చేరడానికి 10th క్లాస్లో సెమినర్లో చేరడానికి వెళ్ళే ముందు, అప్పుడు చిన్నపిల్లలం కదా, చిన్నపిల్లలు మమ్మల్ని కడపకి ట్రైనింగ్కి పంపించాలి. ట్రైనింగ్ ఒక యూత్ మీటింగ్కు ఫార్మేషన్ దానికి పంపించాలి. ఆ విధంగా వెళ్ళేటప్పుడు మాకు మా ఊరిలో ఉండే తనే ఒక పెద్ద ఆయన్ని జత చేసి పంపించినారు. దేవుడి దయ వల్ల మాలో కొంతమంది గురువుగా అయ్యేదానికి సెలెక్ట్ అయినాము. అతను మాత్రం సెలెక్ట్ అవ్వలేదు. దేవుడు రాత ఎలా ఉందో సెలెక్ట్ అవ్వలేదు. బాగుంది. వాళ్ళ నాన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఎక్కడమ్మా? ఫారెస్ట్ చెప్పాలి తల్లి, ఎక్కడైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అతను తాగుడుకు బానిసైనాడు. సరే, డబ్బుల కోసం వాళ్ళ అమ్మ నాన్నని సతాయించేవాడు, కుదిరేది కాదు. ఒకరోజు ఏం చేసినాడు అతను? ఆ కొడుకు ఇంట్లో అందరి ముందర వాళ్ళ అమ్మ అక్క చెల్లెళ్ళు అందరు కూర్చొని ఉన్నప్పుడే డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ నాన్నని కాలుతో గుండెలకేస్తున్నాడు. వాళ్ళ నాన్నని ఎడం కాలుతో గుండెలకేస్తున్నాడు. అనేసరికి నాన్న చాలా బాధపడినాడు, చాలా ఫీల్ అయినాడు. ఉద్యోగస్తుడు కదా, గవర్నమెంట్ ఉద్యోగం కదా, చాలా ఫీల్ అయినాడు. వెళ్ళిపోయినాడు. ఇంట్లో నుంచి కనపడకుండా వెళ్ళిపోయినాడు. చాలామంది వెతికినారు. ఎంతవరకు కనపడలేదు. సరే, పక్కన పెట్టండి. చాలా రోజుల తర్వాత ఆ కొడుకు ఉద్యోగం వచ్చిందమ్మా. కండక్టర్ పోస్ట్ వచ్చింది. ఆ కొడుక్కి. ఒకవేళ మీలో ఎవరైనా కండక్టర్ ఉంటే తెలిసి ఉండొచ్చు. కండక్టర్ పోస్ట్ వచ్చింది. రేపు మన బద్వేల్ డిపోలోనే కండక్టర్గా జాయిన్ కావాలి. ఆయన జాయిన్ అయ్యే క్రమంలో ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చినాడు. ఎందుకంటే ఉద్యోగం వచ్చింది కదా, రేపు జాయిన్ అవ్వాలి. బాగా తాగేసినారు. ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు. మన బస్ స్టాండ్ దగ్గరే ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంటికి వెళ్ళిపోయే క్రమంలో ఏ బస్సుకైతే కండక్టర్గా ప్రయాణం చేయాలో అదే బస్సు ఏ కాలుతో వాళ్ళ నాన్న తన్నాడో ఆ కాలు మీద ఎక్కింది.
కాలు తీసేసినారు, ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని నాన్న ఫోటో చూస్తూ పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? ఉపయోగం ఏం లేదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకో, ప్రయాణం చాలా చిన్నది. అందుకే ఈరోజు నేను కొంతమందితో మనం సఖ్యత పొందాలి అనే విషయం గురించి మీతో మాట్లాడుకుంటా ఉన్నాను. ఎవరెవరితో సఖ్యత పొందాలి అనే విషయం. ఎవరితో సఖ్యత పొందాలి అమ్మా? మీరు చెప్పండి. ఎవరితో? మీరు చెప్పద్దు మా. దేవునితో. తర్వాత ఏమ్మా? ఇరుగు పొరుగు వాళ్ళతో. తర్వాత అమ్మా బంధువులు కానీ రక్త సంబంధాలు. నీ పేరేం పేరుమ్మా? రాజేశ్వరి. ఎవరుమ్మా? పెద్ద హాస్పిటల్ రాజేశ్వరమ్మ. చెప్పలు కొడతాం, బాగా చెప్తా ఉంది. అదే చెప్పలు కొడతాం. దేవునితో, బంధువులతో, ఇరుగు పొరుగు వాళ్ళతో, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, కుటుంబ సభ్యులతో. దాని గురించి మనం ఆడుకుందాం. మొట్టమొదటిగా తల్లిదండ్రులతో. చదవండి మా. లేవి కాండము 20వ అధ్యాయము 9వ వచనం. లేవి కాండము 20వ అధ్యాయము 9వ వచనం చదవండి. అందరూ వినాలమ్మా. చేతులు పైకి ప్రైజ్ ది లార్డ్. అందరూ పుట్టిన చేతులు పైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిని గాని, అమ్మను గాని, నాన్నను గాని శపించువాడు, తల్లిని గాని తండ్రిని గాని నోరు తెరిచి చెడు మాటలు మాట్లాడేవాడు, శపించువాడు, బూతులు మాట్లాడేవాడు, చెయ్యెత్తి కొట్టేవాడు చావలసిందే. నేను చెప్పే మాట కదండి, దేవుడి వాక్యం చెప్తా ఉంది. అమ్మా నాన్నను శపించువాడు చావవలసిందే. భూమి మీద బతికేదానికి హక్కు లేదు. బ్రతికేదానికి హక్కే లేదు. నేను ఒక టేకూరుపేట విచారణ గురుగా పనిచేస్తున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళానమ్మా. వాళ్ళకి ఇద్దరు కొడుకులు వాళ్ళకి. నేను హౌస్ షిఫ్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి పక్షవాతం. హౌస్ షిఫ్టింగ్ చేస్తా. ఆమెకి పక్షవాతం అంటే ఇంకా బట్టల్లోనే అదంతా జరుగుతుంటుంది కదా. నాకెందుకో ఇక్కడ పశువుల చావిడి గవర్నమెంట్ ఇస్తుంది కదా, రేకుల షెడ్డు, పశువుల చావిడి ఇదంతా ప్రాంగణము, ఆ పక్కన బాత్రూంలు. ఎందుకో తీర్థం జల్లుతూ అటు పోయినానండి, ఆ పశువుల దగ్గర పోయినానండి. వాళ్ళ అమ్మను బాత్రూంలో పెట్టినాడు కొడుకు, తల్లిని బాత్రూంలో పెట్టినాడు కొడుకు. తల్లిదండ్రులను అవమానించేవాడు చావాల్సిందే. అమ్మా నాన్న అవమానించేవాడు తప్పక మరణించి తీరవలసిందే, చావలసిందే. అమ్మా నాన్నతో మాట్లాడకుండా, అమ్మా నాన్నతో సంవత్సరాల తరబడి అమ్మని చూస్తే బీపీ వస్తుంది, నాన్న చూస్తే బీపీ వస్తుంది, తల్లిదండ్రులతో మాట్లాడకుండా దేవుని సన్నిధిలో మోకాలు ఉంచి యేసయ్యా ఏం ప్రార్థన చేస్తావు? ఎవరికి కావాలండి ప్రార్థన? అమ్మను నాన్నను గౌరవించకుండా దేవుని సన్నిధిలో చేతులు జోడించి ప్రార్థిస్తే ఏం ఉపయోగం? చదవడమ్మా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము. తల్లిదండ్రులను శపించు వాని దీపము కటిక చీకటిలో ఆరిపోవును. తల్లిదండ్రులను శపించువాడు నరకంలో మ్రగ్గవలసిందే. తల్లిదండ్రులను శపించువాడు నరకంలో మ్రగ్గవలసిందే. ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మానవుడు, మనిషి, నేను
నువ్వు ఏ రూపంలో సృష్టించబడ్డావు? దేవుని ఏ రూపంలో? దేవుని రూపం. గట్టిగా, ఏ రూపంలో? దేవుడి రూపంలో సృష్టించబడ్డావు. ఎంత బాగుంది కదా ఆ మాట వింటుంటే, నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. చదవండి, ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆది కాండం. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని ఇక ఆయన సృష్టిని 6 రోజుల్లో పూర్తి చేసిన తర్వాత 6వ రోజున ఇప్పుడు మానవ జాతిని కలిగింతము అని తనలో తాను అనుకొని, అందరూ వినాలమ్మా, మానవుడు మమ్ము పోలి, ఎవరిని పోలి? దేవుడిని. గట్టిగా, ఎవరిని పోలి? దేవుని. మమ్ము పోలి మావలే. ఎవరి వలే? చెప్పాలమ్మా, ఎవరి వలే? ఎంత బాగుంది కదా తల్లి. గుర్తుపెట్టుకో, నీ రూపం దేవుడి రూపం. దేవుడి రూపం అమ్మా, నీ రూపం దేవుడి రూపం. దేవుడులా ఉన్నావు తల్లి. అయ్యా, దేవుడు అంత టోను నువ్వు, దేవుడులా ఉన్నావు నువ్వు, దేవుడి రూపం నువ్వు. మన దరిద్రం ఏంటంటే ఆ మేరీమాత దగ్గర, ఈ మేరీమాత దగ్గర, అంతోని వారి దగ్గర, జోజప్ప గారి దగ్గర చుట్టూ ప్రదర్శనలు చేస్తాం కదా, చుట్టూ ప్రదర్శనలు చేస్తాం, కొబ్బరికాయ కొడతాం, కాలు ముక్కుంటాం, ప్రార్థన చేస్తాం, అగరబత్తులు వెలిగిస్తాం, టెంకాయ కొట్ట అన్నీ చేస్తాం. అదేం దరిద్రము. స్వరూపాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావు, ఇంట్లో ఉన్న అమ్మా నాన్న మాత్రమే శపిస్తావు. స్వరూపాల దగ్గరికి వచ్చి చక్కగా చేతులు జోడించి ప్రార్థన చేస్తావు, ఇంట్లో ఉన్న అమ్మ నాన్న మాత్రము విచ్చలవిడిగా మాట్లాడేస్తావు. స్వరూపాలలో దేవుని చూస్తే నువ్వు అమ్మా నాన్నలో దేవుని చూడడం మర్చిపోయినావు. 100% మర్చిపోయినావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ తపస్సు కాలంలో శిలు మార్గం చేసే నీవు, దేవుడి సన్నిధిలో మోకాలు వంచి ప్రార్థన చేసే నీవు, దివ్య ఆరాధన చేసే నీవు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయము, అమ్మా నాన్నతో మాట్లాడకుండా, అమ్మా నాన్న దగ్గర ప్రెస్టేజ్ చూపిస్తూ, తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఉండి దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి 100% అర్హత లేదు. నువ్వెన్ని ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. నువ్వెంతగా ఈ ఎండకు 14 స్థలాల్లో మోకాలు వంచి ప్రార్థన చేయి, అమ్మాతో మాడకుండా ఉపయోగం లేదు. తల్లిదండ్రులతో సఖ్యత పడి శిలువ మార్గం చేయి. అమ్మా నాన్నతో మాట్లాడి శిలువ మార్గం చేయి. తల్లిదండ్రులతో సఖ్యత పొంది దివ్య ఆరాధన చేయి, దివ్య సంసారం తీసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది, దేవునితో సఖ్యత. చాలామంది దేవునితో సఖ్యత పొందడం అంటే ఏంటి? నందిపల్లిలో చాలా పల్లెల నుంచి చర్చికి వచ్చినారు, బాగానే ఉంది. మరి మీతో పాటు సమానంగా పురుషులేరి? మీతో పాటు సమానంగా రారు. కుటుంబం అంతా కలిసి ప్రార్థించమని దేవుడి వాక్యం సెలవిస్తాం. కుటుంబం అంతా కలిసి ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? చదవమ్మా. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం. ప్రభు ఈ విధంగా పలికెను, నేను ప్రజలు ప్రార్థిస్తే వారి మనవులను ఆలకించేదానికి సిద్ధముగానే ఉన్నాను, కానీ ప్రార్థన చేయట్లేదు. నేను ప్రజల ప్రార్థనలు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ప్రార్థన చేయట్లేదు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నా, నా డౌట్ మరి మీరు ఎవరైనా క్లారిఫై చేయండి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం.
దేవునితో దేవునితో మాట్లాడడం చాలా బాగుంది. ఎంతమంది దేవునితో మాట్లాడుతూ ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 సుమారుగా లేచి చేతులు. ప్రభువా, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలు దీవించు, నా పశువులను దీవించు, నాకు మనశ్శాంతి చేసి. ప్రార్థన కాదది, అడుక్కోవడం. ప్రార్థన కాదది. ప్రభు, నా కూతురికి పెళ్లి చూపులు పోతా ఉన్నాను, పెళ్లి బాగా జరిగేలా చూడు, అడగచ్చు, తప్పేం లేదు. అది ప్రార్థన కాదు. ప్రార్థన కాదు. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం, ప్రభునితో మాట్లాడటం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఏమంటా ఉన్నాడు? నేను వారి ప్రార్థన వినాలనుకుని ఎదురు చూస్తున్నా ఉన్నాను, కానీ వారు నాకు మొరపెట్టట్లేదు. తర్వాత నేను వారి కుటుంబానికి దర్శనం ఇవ్వాలి అనుకుంటా ఉన్నాను, కానీ నా చెంతకు రావట్లేదు. కుటుంబంతో సహా వచ్చి ప్రార్థన చేస్తే, కుటుంబం సహా వస్తే నేను వారికి కనపడాలనుకుంటున్నాను, కానీ రావట్లేదు, నా చెంతకు రావట్లేదు. తర్వాత నేను మీకు సహాయపడటకు ఇక్కడ ఇచట ఉన్నాను అని పలికినప్పటికీ కూడా ఈ జనులు నా నామమున ప్రార్థన చేయట్లేదు. మనకెప్పుడు ప్రైజ్ ది లార్డ్, అలా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, చదువు పుట్టుకు వెళ్ళండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాదొక డౌట్. దేవుడు అంటే మనకు భయమా భక్త్యా? రెండు ఉంటాయా? ఏమ్మా, ఏం చెప్పినావు? దేవుడు చెప్పిన తల్లి, దేవుడు అంటే భయమా భక్త్యా? రెండు. భక్తి లేదు, భయమే. గుడికి పోకపోతే ఏమవుతుందో అంటే మనమే కాదు, సొసైటీ. దేవుడి దగ్గర పోతే పోకపోతే ఏమవుతుందో, ప్రార్థన చేయకపోతే ఏమవుతుందో, భయం ఎక్కువ భక్తి కన్నా. నేను వారి ప్రార్థన ఆలకించాలనుకుంటూ ఉన్నాను, కానీ రావట్లేదు. చదవండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి. ప్రభు ఈ విధంగా పలికెను. అందరు వినాలమ్మా. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? భూమితో మాట్లాడుతున్నాడు. మనుషులతో మాట్లాడలేదు. మనుషులతో మాట్లాడలేదు. ఎందుకు మనుషులతో మాట్లాడలేదు? మాట వినరు కదా, రైట్, వినరు కదా. మనుషులు వినట్లేదని భూమితో ఆకాశంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఓ భూమి, ఓ ఆకాశమా, వినండి. ఏం మాట్లాడుతుందండి? నేను పెంచి పెద్ద చేసిన నా బిడ్డలే నా మీద తిరగబడతా ఉన్నారు. పెంచి పెద్ద చేసిన నా బిడ్డలే నా మీద తిరగబడతా ఉన్నారు. తర్వాత ఎద్దుకు ఒక పశువుకు తన యజమాని ఎవడో తెలియదు, ఒక గాడిదకు తన యజమాని ఎక్కడ గడ్డి వేయనో తెలియదు, కానీ నా ప్రజలకు మాత్రము నేనెవరో తెలియదు. తపస్సు కాలంలో మాత్రమే నువ్వు దేవుని దగ్గరికి వస్తే పునీతులైపోరు. తపస్సు కాలంలో మాత్రమే చాలా రోజు విభూతి పుట్టుకుంటారు. తపస్సు కాలంలో మాత్రం చాలా చక్కగా ఎంత బాగా ప్రార్థన చేస్తారో. తపస్సు కాలంలో మాత్రమే ప్రార్థన చేస్తే సరిపోదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి వారము ప్రతిరోజు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. దేవునితో సఖ్యత పొందాలి. ప్రైజ్ ది లార్డ్. అది చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మొట్టమొదటిది ఎవరితో సఖ్యత పొందాలి? తల్లిదండ్రులు. గట్టిగా ఎవరితో? తల్లిదండ్రులు. అమ్మా నాన్నతో మాట్లాడకుండా ఉంటే తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాతే సిలువ ముద్దు చేయాలి. రెండవది దేవుడితో సఖ్యత పొందాలి. మూడవది శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం. శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 25వ అధ్యాయము. 3 కార్యములు నాకు ఇష్టము. అందరూ వినాలమ్మా. 3 కార్యాలు నాకు చాలా ఇష్టము, దేవునికి నరులకు కూడా అవి ప్రీతి కలిగించును. 3 కార్యాలు ప్రభు చెప్తా ఉన్నాడు. 3 కార్యాలు నాకు చాలా ఇష్టం. అవి ఎవరెవరికి ఇష్టం అంట? దేవునికి అవి దేవుడికి ఇష్టము, నరులకు కూడా ఇష్టం. చెప్పాలి. ఎవరెవరికి ఇష్టము? నరులకు కూడా. దేవునికి ఇష్టము, మనుషులకు ఇష్టము. ఆ 3 కార్యాలు. మొట్టమొదటిది చదవండి. సోదరులు ఐకమత్యముగా జీవించుట. రైట్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత గట్టిగా చప్పట్లు కొట్టండి? ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలు. ఇప్పుడు చప్పట్లు కొట్టింది దేవుడి కోసం కాదు, నిద్రపోయే లేచేదానికి. పోనీ నిద్రపోయే వాళ్ళు మామూలు నిద్రపోతే కనుక్కోలే కదా, తలంతా ఎనుకు నిద్రపోతా ఉన్నారు. సరే, రైట్. మొట్టమొదటిది సోదరులు ఐక్యమత్యముగా జీవించుట. మామూలుగా మన పల్లెల్లో ఎవరిని అడిగినా పెద్దనా, ఏమ్మా పెద్దమ్మా, ఎంతమంది మా నీకు బిడ్డలు, ఎంతమంది మా నీకు పిల్లలు అంటే, ఎంతమంది పిల్లలు అంటే మా 5 మంది. 9 మంది స్వామి. 9 మంది పిల్లలు స్వామి. ఎంతమంది మా నీకు పిల్లలు? 8 మంది స్వామి. ఎంతమంది అయ్యా నీకు పిల్లలు? 7 మంది స్వామి. ఎందుకయ్యా అంతమంది పిల్లలు? దేనికి అంతమంది పిల్లలు? 7 మంది 9 మంది ఎందుకు స్వామి అన్నప్పుడు, బలం స్వామి. మా ఊర్లో బలం. మా ఇంటి పేరంటే బలం స్వామి. అదే మాట చెప్తారా కదా తల్లి? అవునా కాదా? నోటితో చెప్పడమ్మా. అవునా కాదా? బలం స్వామి. బలం కోసమే 7 మంది పిల్లలు కన్నాను స్వామి. నా కొడుకు ఒంటివాడుగా మిగిలిపోకూడదు స్వామి, ఒంటరిగా మిగిలిపోకూడదు స్వామి. మరి ఇప్పుడు 7 మంది అన్నదమ్ములు, 7 మంది అన్నదమ్ములు, 9 మంది అన్నదమ్ములు, 9 మంది అన్నదమ్ముల అక్క చెల్లెలు. యేసుక్రీస్తు నామములో నీ రక్తాన్ని పంచుకొని పుట్టిన నీ అక్కతో, తమ్ముతో, చెల్లెలతో మాట్లాడకుండా దివ్య బలిభుజులు మోకాలు వంచి ప్రార్థన చేసే హక్కు లేదు. యేసుక్రీస్తు నామములో నీ అన్న చెల్లెలతో మాట్లాడకుండా చేతులు జోడించి ప్రభువా నీకు అర్హత లేదు. యేసుక్రీస్తు నామములో అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో మాట్లాడకుండా శిలువ మార్గము, శిలువ ముద్దు చేసే అర్హత లేదు. అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో మాట్లాడకుండా ఏం శిలువ మార్గం చేస్తాను? ఇంట్లో రక్తాన్ని పుంచుకొని పుట్టిన అక్క చెల్లెలతో మాట్లాడకుండా ఏమని చేతులు జోడించి ప్రార్థన చేస్తావు? నువ్వు ఏమని ప్రార్థన చేస్తావు? పేరేమో గొప్ప, పలానా ఆయప్పకేమో 7 మంది పిల్లలు. 7 మంది పిల్లలు ఎటు పోయినారు? పలానామకేమో 8 మంది బిడ్డలు. 8 మంది బిడ్డలు ఎవరికి వారే యేసుక్రీస్తు నామములో నీ రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో మాట్లాడకుండా శిలువ మార్గము చెయ్యొద్దు. సఖ్యత పొందకుండా శిలువ మార్గం చేయాల్సిన అవసరం లేదు. అటువంటి క్రమంలో శిలువ మార్గం చేయకపోయినా కొంపలో మునిగిపోవు.
నష్టమేం రాదు. మాట్లాడకుండా ఉంటే నీ అక్క చెల్లెలతో అన్నదమ్ములతో మాట్లాడి సఖ్యత పొంది సులుముది చేయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది ఇరుగు పొరుగు వారితో స్నేహంగా జీవించుట. ఏమ్మా దిగనవుతాడమ్మా, దిగనవుతాడా? ఇరుగు పొరుగు వారితో చెప్పాలమ్మా. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా జీవించుట. ఇరుగు పొరుగు వారంటే ఎవరుమా? పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, అసలు ఆయన. ఏమ్మా నువ్వు చెప్తాలే, పక్కింటోళ్ళతో వాళ్ళతో వీళ్ళతో సమస్య ఏడొస్తుందమ్మా? దరిద్రం కసువు కాడ సమస్య రావడం ఏంటమ్మా? కసువు కాడ, తర్వాత కోళ్ళ కాడ. దేని కాడ సమస్య అమ్మా? నీళ్ళ కాడ సమస్య. అదేంటో పొరపాటున నీకంటే ముందు బిందె పట్టుకుందా, పొరపాటున ఇంకొంచెం కసువు అబకబడిందా, ఎక్కడ లేని రాద్ధాంతం ఎక్కడ లేనంతా గొడవ చేసి దేవుడి సన్నిధికి వచ్చి చేతులు జోడించి ప్రార్థన చేయడం. ఇరుగు పొరుగు వారితో గొడవపడి, ఇరుగు పొరుగు వారితో నానా మాటలు మాట్లాడి, నోటుకొచ్చినటువంటి విచ్చలవిడిగా మాట్లాడేసి ఏమని ప్రార్థన చేస్తావు? ఏమని ప్రార్థన చేస్తావు? టేకూరుపేటలో ఒక ఆమె ఉంది. టేకూరుపేటలో ఒక ఆమె టేకూరుపేటలో చాలామంది, గొప్ప చెప్పుకోవడం కాదు, స్వామి దగ్గరికి చాలామంది టేకూరుపేటలో నేను ప్రార్థన అక్కడ చేస్తున్నప్పుడు తెలుసుంటే మీకు అదో తెలిసి ఉండొచ్చు. టేకూరుపేటలో చాలా ప్రార్థనలు బాగా జరిగేవి, చాలా బాగా ప్రార్థనలు జరిగేవి. ఉదయం 9 నుంచి సాయంత్రం 3 దాకా ఆరాధన, భోజనాలు రెగ్యులర్గా జరిగేవి. చాలామంది ప్రార్థన ఎక్కడెక్కడ వచ్చేవాళ్ళు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు, వాక్యం కోసం వచ్చేవాళ్ళు. ఒక ఆమె కొత్త ఆమె వచ్చింది నా దగ్గరికి. కొత్త ఆమె వచ్చి, స్వామి మా పక్కింటామతో నాకు భలే గొడవ జరుగుతుంది స్వామి, నాకు ఆమెకు సరిపోవట్లే, నువ్వు ప్రార్థన చేసి చేతపడి చేసామనండి. ఓరే నువ్వు ధూమ్ తగల, స్వామి ప్రార్థన చేస్తాడు కానీ చేతపడి చేస్తాడా అమ్మా? స్వామి చేతపడి చేస్తామంటదామే, పో లేచిపో. తక్కువ లేచిపోయింది. ఇరుగు పొరుగు వారితో కొట్లాడుతావు, చేతులు జోడించి ప్రార్థన చేస్తావు. ఇరుగు పొరుగు వారితో నానా మాటలు మాట్లాడతావు, విచ్చలవిడిగా బుద్ధిపడి మాట్లాడతావు, చేతులు జోడించి ప్రార్థన చేస్తావు. నేను అదే టేకూరుపేటలో గ్రామాలకు క్యాంప్కి వెళ్ళినప్పుడు మేరీమాతను బాలేశ్వరం తీసుకెళ్తారు కదమ్మా, వస్తారు కదా సామూరులో మీ ఊర్లకి. మేరీమాతను తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ చర్చిలోంచి స్టార్ట్ చేస్తాం మేరీమాతను తీసుకురావడం. చర్చిలో మేరీమాతను పెట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆ మేరీమాతను నేను మోసుకొని ఆమె ఇంటికి వెళ్తా. ఆమె ప్రార్థన చేసుకొని ఆమె ఇంటికి వెళ్తుంది. ఆమె ప్రార్థన చేసి ఆ ఇంటికి తీసుకొస్తుంది. అట్లా ఈ పక్కింటి తీసుకొస్తారు. ఒక ఆమె చర్చిలో పీఠం దగ్గర ఇట్లే కూర్చుంటుంది, చాలా చక్కగా వింటూ ఉంటుంది. ఫస్ట్ సప్రసాదం ఆమెకే పెట్టాలా, అంటే ఎవరిని ముందు సప్రసాదం తీసుకుంటే ఫస్ట్ ఆమెకే రావాలి. సరే నేను వాళ్ళ ఊరికి వెళ్ళాను. వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఈ విధంగా మేరీ మాత్రం తీసుకొని మొత్తం అన్నీ తిరిగినాం. ఆమె ఇంటికి పోయినాం. ఆమె ఇంటికి పోయేసరికి చక్కగా కల్లాపు జల్లేసింది, ప్యానెల్ జల్లేసి బాగా ముగ్గులు, మేరీ మాతకి బాగా పూలు, కొబ్బరికాయ, అగరబత్తులు అన్నీ వెలిగించింది. ప్రార్థన చేసుకుంది. అమ్మ మేరీ మాతను తీసుకొని పక్కింటి బొమ్మ అని చెప్పిన. ఇంటికి నేను స్వామి ఈ ఊర్లో ఏ ఇంటికి బొమ్మన్న పోతా కానీ ఆ ఇంటికి మాత్రం నేను పోను. ఏమైంది మామా నీకు? తోడి కొట్టలు స్వామి. ఏం జరిగిందమ్మా? కొట్లాడుకున్నాం స్వామి. దేని కొట్లాడుకున్నామమ్మా? కసువు కాడ స్వామి. యేసుక్రీస్తు నామములో
నీ ఇరుగు పొరుగు వాళ్ళతో కొట్లాడి దివ్య ప్రసాదం ఎలా తీసుకుంటావు? దివ్య ప్రసాదం ఏ ధైర్యంతో తీసుకుంటావు? యేసుక్రీస్తు నామములో ఇరుగు పొరుగు వాళ్ళతో కొట్లాడి ఎలా ప్రార్థన చేస్తావు? దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తావు? ఒక ఫాదర్గా నేను దివ్య ప్రసాదము పంచే గురువుగా నేను, దివ్య ప్రసాదము తీసుకునే వ్యక్తిగా నీవు నేను చేయవలసిన ఒకే ఒక్క పని దీవించడం మాత్రమే, అంతకు మించి ఇంకేం లేదు. నీ పని నా పని ఆశీర్వదించడం మాత్రమే, అంతకు మించి ఇంకేం లేదు. దివ్య ప్రసాదము తీసుకునే నోటితో శపించరాదు. దివ్య ప్రసాదము తీసుకునే నోటితో వ్యర్థమైన మాటలు మాట్లాడరాదు. దివ్య ప్రసాదం తీసుకునే నోటితో ఉపయోగం లేని మాటలు మాట్లాడరాదు. ఇక్కడ చాలా ఊర్ల నుంచి వచ్చినారు, చాలా ఊర్ల నుంచి. నాకు నందిపల్లిలో అన్ని ఊర్ల పేర్లు తెలుసు. స్వామి మా ఊర్లో నేను ఎవరితో కొట్లాడలా, అందరితో మాట్లాడుతున్నాను అని వాళ్ళు చదువుతండి. ప్రైజ్లో అన్న చదువు ప్రైజ్లో అందరూ పైకి హల్లెలూయా హల్లెలూయా సన్న సందర్భ పుట్టి చదువు పైకి లేపి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ తపస్సు కాలంలో ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వు ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నావో వాళ్ళతో మాట్లాడి శిలువ మార్గం చేయి. అందుకోసమే తపస్సు కాలం ఉపవాసం చేసేదానికేం కాదు. నీకు ఎవరితో మనస్పర్ధలు ఉన్నాయో అవి ఆ మనస్పర్ధ తెచ్చుకొని శిలువ మార్గం చేయి. ఎవరితో మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ తొలగించుకొని మాట్లాడి శిలువ మార్గం చేయి. తర్వాత నెక్స్ట్ భార్యాభర్తలు ఇది చాలా బాగుంటుంది. భార్యాభర్తలు పొందికగా జీవించుట. భార్యాభర్తలు కలిసిమెలిసి జీవించుట. ఏమ్మా ఏం తల్లి నవ్వుతా ఉన్నావు? అది జరిగే పని కాదమ్మా. అదేంటో మగవాళ్ళకు వచ్చిన మాయరోగమ్మ, మొగలకు వచ్చిన మాయరోగం. రెండోది పెట్టు సౌండ్ అయినా ఊర్లో అందరితో బాగుంటాడు, ఇంట్లో భార్యతో తప్ప. అందరూ చెప్తా ఉన్నా, ఊర్లో అందరు బాగా నవ్వుతా పలికిస్తాడు, ఇంట్లోకి వచ్చేసరికి ముఖమంతా ముమ్మని పోతాడు. ఏమ్మా అవునా తల్లి? ఊర్లో అందరితో అన్నా బావన చక్కగా పలకరిస్తాడు, ఇంట్లో వచ్చేసరికి ముఖమంతా ముమ్మని పోతాడు. నేను సెవెంత్ క్లాసులో బద్వేలు ఫాతిమా చర్చిలో అమ్మగారులు మాకు జపాలు నేర్పించినారు. సప్సం తీసుకోవాలి. ఆ రోజు ఆదివారం రోజున బిషప్ వస్తాడు, సప్సం తీసుకోవాలి. నేను తలుపు దగ్గర కూర్చొని పాప సంగీతానికి సిద్ధపడతా ఉన్నా. వినాలమ్మా? పాప సంకీర్తనానికి నేను సిద్ధపడతా ఉన్నా. పాప సంగీతం చేసిన తర్వాత దివ్య సంస్థ అందిస్తారు కదా. చిన్నపిల్లలం కదమ్మా, దిక్కులు చూస్తుంటాం కదా ఏం జరుగుతున్నట్లు. అట్లా బయటకు చూసినాను. ఒక ఆమె చాలా సీరియస్గా వస్తూ ఉంది, గబ వస్తూ ఉంది. చీర ఇటు ఇసిరేస్తూ ఉంది. వచ్చింది ఆ తాపల దగ్గరకు వచ్చింది, ఆ చెప్పిటి ఇసిరేసింది, ఈ చెప్పిటి ఇసిరేసింది. వచ్చి నా పక్కనే మోకాల మీద నిల్చొని వాడిని ధూమ్ తగలా, వాడిని చేపడిపోయి, వాడిని కాలు పడిపోయినా ప్రార్థన చేస్తా ఉంది. ఎవరి గురించి? మా మొగుడు గురించి, భర్త గురించి. భర్తతో ఇంటి దగ్గర కొట్లాడి చర్చిలోకి వచ్చి ఏమని ప్రార్థన చేస్తావు? ఇంట్లో భర్తతో కొట్లాడి, ఇంట్లో భార్యతో కొట్లాడి ఏమని శిలువ ముద్ద చేస్తావు? ఇంట్లో భార్య భర్తలతో కొట్లాడి మోకాలు వంగి ఏమని ప్రార్థన చేస్తావు? ఇంట్లో సరైన సమాధానం లేకపోతే దేవుని సన్నిధిలో సమాధానం ఎలా వెతుక్కుంటావు? ప్రియమైన సహోదరులారా, భార్య భర్తలతో సఖ్యత పడి
సఖ్యత పడి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని కుటుంబ సమేతముగా వచ్చి శిలువ మార్గం చేయాలి. భార్యాభర్తలు కలిసి రాకుండా శిలువ మార్గము చేయవలసిన అవసరం లేదు. గుడ్ ఫ్రైడే రోజున ఖరాఖండిగా చెప్తా ఉన్నా, భార్యాభర్తలు కలిసిమెలిసి రాకుండా శిలువను ముట్టుకోవద్దు. భార్యాభర్తలు కలిసి రాకుండా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయము సఖ్యత పొందాలి. తపస్సు కాలం అంటే సఖ్యత పొందడం. మొట్టమొదటి ఎవరితో? రెండవది అందరు చెప్పాలమ్మా, తల్లిదండ్రులతో, దేవునితో, రెండవది దేవునితో, దేవునితో, మూడవది ఇరుగు పొరుగు. గట్టిగా ఎవరితో? అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, నీ రక్తము పంచుకొని పుట్టిన మీ వాళ్ళతో, అన్నదమ్ములతో. నాలుగవది ఇరుగు పొరుగు వాళ్ళతో, ఇరుగు పొరుగు వాళ్ళతో. ఐదవది భార్యాభర్తలతో. భార్యాభర్తలు సఖ్యత పొంది భార్యాభర్తల సంతోషముతో శిలువ మార్గం పాల్గొని ప్రభుని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దేవాదేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు దీవించుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరూ అలానే కూర్చుందాం. అలానే కూర్చొని కన్నులు మూసుకొని ఫాదర్ నమ్మి చెప్పు. ఫాదర్ని కళ్ళు తెరవదమ్మా. దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకోవాలి. తల్లి అందరు కళ్ళు మూసుకోవాలి. ఫాదర్ని తీసుకో. పక్కన నేను కన్నులు మూసుకోమంటే దిక్కులు చూడమని కాదు తల్లి. అందరు కళ్ళు మూసుకోవాలమ్మా. దయచేసి అందరు కళ్ళు మూసుకొని అందరు కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో నీకు ఎవరితో మనస్పర్ధలు ఉన్నాయో జ్ఞాపకం చేసుకో. ఎవరితో మనస్పర్ధలు ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎవరితో గొడవపడ్డావు? ఇంట్లో అమ్మ నాన్నతో మాట్లాడి ప్రార్థన చేయి. అమ్మ నాన్నతో మాట్లాడి చాలా సంవత్సరాలు అయిందా? మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అయింది? కుటుంబ సమేతముగా భార్యాభర్తలు దేవుని సన్నిధికి వచ్చి ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలు అయింది? నీవు మాత్రమే దేవుని సన్నిధికి రావటం సరిపోదు, కుటుంబంతో సహా. మీ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో మాట్లాడి ఎన్ని రోజులైంది? వారితో పశ్చాత్తాపడకుండా, క్షమాపణ లేకుండా దివ్య బలి పూజకు వస్తున్నావా? ఇరుగు పొరుగు వాళ్ళతో చిన్న చిన్న సమస్యలకే గొడవలు పడుతూ, కొట్లాడుతూ దివ్య బలి పూజకు వస్తా ఉన్నావా? భార్యాభర్తలు సరైన అవగాహన లేకుండా, పొందిక లేకుండా దేవుని సన్నిధికి వస్తా ఉన్నావా? దయచేసి క్షమాపణ అడుగు. దయచేసి క్షమాపణ అడుగు. ఈ సమయము దేవుడు మనకి ఇస్తున్నటువంటి విలువైన అవకాశం. ప్రభు వాటిని క్షమించలామన ప్రభు
తప్పులు మన్నించండి. మమ్మల్ని క్షమించండి. నేను స్వరూపాలలో కాకుండా స్వరూపాలతో పాటు మనుషుల్లో కూడా దేవుని చూసే బుద్ధిని నాకు దయచేయండి. స్వరూపాలలోనే కాకుండా నా కుటుంబ సభ్యులలో కూడా దేవుని చూసే జ్ఞానము నాకు దయచేయండి అని ప్రార్థన చేస్తూ అందరూ చేతులు పైకి లేపి ప్రయత్నిస్తున్నా. 2 చేతులు పైకి లేపి హల్లెలూయా. అందరూ పూర్తిగా చేతులు పైకి లేపి హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. దయచేసి అందరం లేచి నిల్చుందాం. ప్రవేశ గీతం ఆలపిస్తూ ఉండగా దివ్యబలి వచనం ప్రారంభించుకుందాం. మోకాళ్ళ మీద నిల్చోండి. చివరి ఆశీర్వాదం తీసుకుందాం. అందరూ కూడా మోకాళ్ళ మీద నిల్చొని శిరములు వచ్చిన గీతం ఆలపించుకుందాం. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము నెచ్చితిరే. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసం చింతగించుతేనే మీ దివ్య శరీర రక్తములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఎరిన వారా మాకు అనుగ్రహించండి. సర్వశక్తివంతుడును దయాపరుడైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి
సదా కాపాడునుగాక.